పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ ఎందుకు రాకూడదు అంటే ఆయనకు దొరికిన కారణం ఒకటే, వైసీపీలో రౌడీలు ఉన్నారంట. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికానికి మేము ఇది చేశామని చెప్పుకునే దానికంటే కూడా వైసీపీలో రౌడీలు ఉన్నారు, ఆ రౌడీలు రాకుండా చేయటమే నా బాధ్యత, దానికోసం నేను ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 15 ఏళ్ళు మీరు అందరూ భుజం మొయ్యాల్సిందని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తేల్చేశారు. పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14 రోజున నేను 25 కేజీలు భవిష్యత్తు ఇస్తాను, బియ్యం బస్తాలు ఇవ్వను అని చెప్పి ఆ రోజు చెప్పిన నీతి వాక్యాలు, చీకట్లో లాంతర్లు, సముద్రం తల వంచకుండా వంటాలు, ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, కాంగ్రెస్ పార్టీని తిట్టటాలు, బీజేపీని తిట్టటాలు, తెలుగుదేశం పార్టీని తిట్టటాలు, వైసీపీని తిట్టటాలు, కుదిరిన పార్టీలన్నిటితో ఏది కావాలంటే అది పొత్తు పెట్టుకోవటాలు, మాయావతి గారిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయాలని భావించటాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గానే తెలుగుదేశం పార్టీకి న్యాయం చేకూర్చాలనే హిడెన్ ఎజెండా ఇదంతా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తాను పార్టీ పెట్టింది అది కుల రాజకీయం చేసినా, మత రాజకీయం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా అంతిమంగా వైసీపీని రాకుండా చేయడం కోసం. అది 2014 అయినా, 2019 అయినా, 2024 అయినా, 2029 అయినా, 2034 అయినా, ఈ బోటి దానికి ఇంకా పార్టీ పెట్టడం దేనికి నువ్వు? ఈ బోటి దానికి నువ్వు పార్టీ పెట్టడం దేనికి? ఇక ఆయన దొరికిన కారణం ఏం తెలుసా? వైసీపీని అంతం చేయాలి అనే ఆలోచనతోటి ఎంత ద్వేషంతో ఉన్నాడంటే, పోలీసు వారు చట్టాన్ని చేతిలో తీసుకొని కొట్టే అది తప్పు కాదంట. హైకోర్టు సుప్రీంకోర్టులో ఆపుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా కొట్టట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు పోలీసులు, లేకపోతే తప్పు చేసిన వాళ్ళు కొట్టాలి కదా, ఎందుకు కొట్టట్లేదు అని చెప్పి మేము బాధపడుతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరు మాట్లాడినా, ఏ ఒక్కరు క్వశ్చన్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ పోలీసు వారు కొట్టాల్సిందే అని వీళ్ళు ఆదేశాలు అంటుంది పైనుంచి. మన జగనన్న హైకోర్టుకి సుప్రీంకోర్టుకి లాయర్లు పంపించి మన తరఫున కొట్టిన దాన్ని విత్ ప్రూఫ్లతో పంపిస్తుండే పోలీసు వారు ఆగిపోయారు, లేదా మనందరూ పిచ్చి కొట్టుడు కొట్టేవాళ్ళు ఈ పాటికి. నిజంగా అసలు చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్తున్నారా మీరు డైరెక్ట్ గా? దేవుడా, నిజంగా ఇతగాడు రాజ్యాంగం మీద గౌరవం అని చెప్పి పెద్ద పెద్ద బాటలు, డెమోక్రటిక్ కంట్రీ, రాజ్యాంగంగా ఉండాలి, అంబేద్కర్ గారి స్ఫూర్తి, పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తి, వాళ్ళ స్ఫూర్తి, వీళ్ళ స్ఫూర్తి అని చెప్పి రోజు చెప్పే మాటలకి ఈయన చేసే పనులకి ఏమన్నా పొంతనుందా? ఏమన్నా పొంతనుందా? ఇంత దారుణమైన స్థితిలో మీరు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావద్దంటే రౌడీలంట. మరి పవన్ కళ్యాణ్ గారు నీ హయాంలో ఈ రోజు కూడా అనంతపురం జిల్లాలో ఒక సిఐ పైన దాడి చేశారు. ఏం చేశారు మీరు? నెల్లూరులో మొన్న డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక అధికారి పైన గంజాయి అమ్మే డాన్ మహిళ వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ అధికారి మీద దాడి చేశారు. నీ హయాంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అటవీ శాఖ అధికారులను కొట్టాడు. ఏం చేశావు? రౌడీజం ఎక్కడ పోయింది? నీ హయాంలో నీ సొంత నియోజకవర్గంలో దళిత బాలిక పైన అత్యాచార యత్నం చేసినటువంటి ఒక టీడీపీ కార్పొరేటర్ భర్త, ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? నీ హయాంలో ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నావు? ఏం వాళ్ళందరి పైన చట్టాన్ని చేతిలో తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి ఎందుకు ఆదేశాలు ఇలా పోయావు? వాళ్ళందరిపైన ఎందుకు ఆదేశాలు ఇలా పోయాను? ఎమ్మెల్యేల అవినీతి, ఎమ్మెల్యేల రౌడీజం ఇంత పేటరేగిపోతుంటే కబ్జాలు, భూదందాలు, మద్యం అమ్మకాలు, ఇసుక దందాలు, రేషన్ మాఫియాలు, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసేలాగా మీ ప్రభుత్వ పరిపాలన క్వశ్చన్ చేస్తే కొట్టండి, తప్పని వాళ్ళు రౌడీలు, మనల్ని అడిగితే రౌడీలు. అంటే మీరు ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతుంటే మీరు అది తప్పు జరుగుతుందని చెప్పి ప్రతిపక్ష బాధ్యతగా క్వశ్చన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చాక ఎంక్వైరీ చేసి దాంట్లో జరిగిన తప్పు ఉంటే మేము జైలు వేస్తామని చెప్తే బెదిరించటాలా? అంటే ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ మీరు తప్పు చేస్తే మేము రేపొద్దున మా ప్రభుత్వం వస్తే జైలు వేస్తామని చెప్పడం బెదిరించటాలా? గతంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వీరందరూ ఎందుకు మాట్లాడారు? మీతో సహా ఎందుకు మాట్లాడారు? అంటే రాజకీయ పార్టీలు అనేవి పక్కన ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే ఆలోచనతో ఉన్నారు మీరు. ప్రతిపక్షం అనేది కనీసం క్వశ్చన్ చేయకూడదు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక క్వశ్చన్ చేస్తే భరించలేకపోతున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి కనీసం ప్రశ్నిస్తే భరించలేనటువంటి మీకు రాజకీయ పార్టీ అవసరమా?
చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 15 ఏళ్ళు భుజాన మోయండి అని చెప్పి మీ కార్యకర్తలకి వెయిట్ చేయండి, మీరు తన్నుకులాడపోయినా, మీ ఇబ్బందులు పడినా మీరు తన్నుకోనైనా కానీ భరించండి అని చెప్పుకుంటున్నారే. వాళ్ళు మరి వెయిట్ చేయించే అంత కారణం మీకు ఉండొచ్చు, కానీ మీ రాజకీయ వ్యూహం వాళ్ళు నచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తారు, నచ్చకపోతే లేదు. కానీ ప్రజలు ఇంపార్టెంట్, మీ కార్యకర్తలో లేకపోతే ఇది కాదు. ప్రజలకి మీరేం చేశారు చెప్పండి. ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే వినండి, ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. వైసీపీని అంతం చేయాలంటే కొట్టాలంట, పోలీసు వారు చేతులు చట్టం తీసుకుని కొట్టాలంట. నిజంగా ఇటువంటి రాజకీయ పార్టీ అనేది నాకు తెలిసి భారతదేశంలో ఉంది అనుకుంటే చాలా మంది ఏం స్వామి ఈ బాధలు అనుకునేలా తయారైపోయారు. ఇంత దారుణమా? ఒకసారి ఆ మాటలు వినన్నాయా, ఆందోళన కలిగిస్తుంది ఆ మాటలు కూడా. నేను ఏంది అసలు నిజంగా ఇంత దారుణమైన మాటలు మాట్లాడతారా? ఈ బోర్డు దానికి రాజకీయ పార్టీ ఎందుకు, ఈ బోర్డు దానికి ఇన్ని మాయ మాటలు ఎందుకు, ఈ బోర్డు దానికి ఈయనకు జగన్ గారిని అధికారంలో రానిపోకుండా ఉండటమేంట ఈయన ఎజెండా, ఏం లేదు. దానికోసం కుల రాజకీయం చేస్తాడు, దానికోసం మత రాజకీయం చేస్తాడు, దానికోసం ఏ రాజకీయం చేస్తాడు. చూడండి ఆయన మాటలు వినండి. అంటే మటుకు టూరిజం దెబ్బతినేస్తే రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాము, లేదంటే మమ్మల్ని కూర్చోబెట్టి కొత్త పోలీస్ అఫీషియల్ మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ బెదిరిస్తాము అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్ గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అది మీరు బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. ఆ బెదిరించింది ఎవరో చెప్తే మేము వింటాం కదా. జగన్ గారు తప్పు చేస్తే వేస్తా అన్నాడు. మీరు తప్పు చేయకపోతే మీరెందుకు భయపడతారు? తప్పు చేయకపోతే మీరెందుకు భయపడతారు? అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. అది ఎందుకు రాదు ఒకసారి వినండి అయ్యా. లాజికల్ రీజన్ చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా, మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుందా పార్టీ ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఏం చేస్తున్నా ఇంతకు మించి క్లారిటీగా ఉందా? ఆయన పార్టీ పెట్టాడంటే తెలుగుదేశం కోసమే అని క్లియర్ మెసేజ్ ఇచ్చేశాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనే పార్టీ ఉండకూడదు. అది 2014 అయినా, 2019 అయినా, 2024 అయినా, నేను మాయావతితో కలిసినా, నేను బీజేపీతో కలిసినా, నేను టీడీపీతో కలిసినా, లేకపోతే నేను ఇంకోరితో కలిసినా అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చాలి. తెలుగుదేశం పార్టీ అపోనెంట్ పార్టీ వైసీపీ ఉండకూడదు. నా కక్ష భంగం వాళ్ళ మీద, నేను వాళ్ళ మీద కక్షతోనే రాజకీయ పార్టీ పెట్టాను. దానికోసం ఇన్ని రోజు నీతి వాక్యాలు చెప్పాను. దానికోసం ఇంత పొడిచే డైలాగులన్నీ చెప్పాను. నేను పొడవలేను, ఎందుకంటే పొడవలేనని ఆల్రెడీ చూసాం. ఈ సుగాలి ప్రీతి అంశం కానీ, 33,000 మంది అమ్మాయిలు కానీ, నిరుద్యోగులకు న్యాయం చేసేది లేదు, రైతులకు న్యాయం చేసేది లేదు. ఇవన్నీ నాటకాలండి, నాటకాలు. అవసరమైతే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకు ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. జనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకు వెళ్ళారు, వీళ్ళు జ్యుడిషియరీకి వెళ్ళారు. న్యాయ వ్యవస్థని ఈ రోజున చేద్దాం పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మరి లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే రిమెంబర్, నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వచ్చేసిన అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసేవాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసిన క్రిమినాలిటీ ఎక్కడ అవుతుంది? చూడండి, చట్టాన్ని చేతిలో తీసుకోమని పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి వైసీపీ తరపున ఉండే వాళ్ళు ఎవరైనా కొట్టండి అనే ఆదేశాలు. మరి టీడీపీ తరపున ఉన్నోళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? బద్వేల్లో జగన్ గారు పోయిన సంవత్సరం వెళ్ళాడు ఒక ఘటన. ఏం చేశావు నువ్వు ఆయన్ని? తెనాల్లో సేమ్ ఒక సహానా ఒక అమ్మాయి
తెలుగుదేశం పార్టీ పెమ్మసాని గారి అనుచరుడు ఎన్నిసార్లు కొట్టించావు? పిఠాపురంలో నీ నియోజకవర్గంలో దళిత బాలిక ఆ అమ్మాయి పేరు రేప్ చేసిన టీడీపీ కార్పొరేటర్ భర్త ఎన్నిసార్లు కొట్టించావు? ఈ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు ముచ్చుమరి గతంలో అయ్యా నా కూతురు శవాన్ని తెచ్చిండయ్యా అని బతిలాడు. ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? పోలీసు వారు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు, అది తప్పు అని చెప్పడం కోసం జగన్ గారు తెల్లాలి వెళ్ళింది. ఇష్టం వచ్చినట్టు కొట్టమని కాదు. ఇంకా కోర్టులు ఎందుకు, ఇంకా రాజ్యాంగం ఎందుకు, ఇంకా డెమోక్రసీ అనే మాట ఎందుకు, ఇంకెందుకు మాట? అంటే కోర్టులో అనేది లేకపోతే మీరు కొట్టేసేయండి అని చెప్తున్నారా? మీకు కోపం వచ్చింది కొట్టేసేయండి, మేము అధికారంలో ఉన్నాం, కోపం వచ్చి కొట్టేసేయండి. ఎందుక మీకు అధికారం ఇచ్చింది? ఇంత అహంకారమా? మీకు వైసీపీ అనే పార్టీ మీద అంత ద్వేషమా? 2014 నుంచి స్వశక్తితో ఎదిగే వ్యక్తి పైన మీరు ఇంత కరుడుగట్టిన మాటలు మాట్లాడతారా? స్వశక్తితో ఎదిగితే మీ ముందు ఎవరు తట్టుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు స్వశక్తి ఎదిగిన వ్యక్తి కాదు, మీరు స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కాదు. అవన్నీ మీ ముందు స్వశక్తితో పైకి ఎదుగుతుంటే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. వీటన్నిటి కాలమే జవాబు చెప్పింది. మా ఓటింగ్ తగ్గిద్దా పెరిగిద్దా అది అప్పుడు చూసుకుందాం. ఇంత దుర్మార్గమైన మాటలు మీ నోటి నుంచి వింటున్నామన్నందుకు నిజంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా 1-10 సార్లు ఆలోచించాలి. 25 కేజీలు భవిష్యత్తు ఇస్తాను, 25 కేజీలు బియ్యం కాదన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని జెండాలు మోయండి అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంత సుపరిపాలన, అంత గొప్ప పరిపాలన అయితే 2004 ఎందుకు ఓడిపోయాడు, 2009 ఎందుకు ఓడిపోయాడు, 2019 ఎందుకు ఓడిపోయాడు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంత వీరుడు అయితే అసలు మీ అవసరం ఏముంది ఆయనకి? మీ అవసరం ఏముంది? ఉండదు కదా. దేవుడు అనేవాడు అన్నీ చూస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే శాస్త్రం పబ్లిక్గా డిప్యూటీ సీఎం హోదాలో ఇటువంటి మాటలు మాట్లాడారు చూడండి, చాలా బాధగా ఉంది. రాజ్యాంగం ఇంతంతలా పుస్తకాలు పట్టుకొని వచ్చి అన్ని ఫోటోలు ఫోజులు ఇచ్చేసి నటించి కెమెరాల ముందు సుఖాలు ప్రతి ఇంత బొక్క అని నటించి ఇవన్నీ గుర్తున్నాయి జనాలకి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు ఇవన్నీ.